వెంకటేశ్వర గారు 10 టీవీ స్టూడియోలో జాయిన్ కాబోతున్నారు. రాజీవ్ గారు, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. రైట్ రాజీవ్ గారు, మనం ఏమైనా అర్థం చేసుకోవాలి జరుగుతున్న వరుస ప్రమాదాలు చూస్తున్నప్పుడు? అసలు ఈవీ బైక్ కొనాలా వద్దా? సురక్షితం అవునా కాదా చెప్తారా? అయితే ప్రస్తుతం జరుగుతున్నటువంటి మరి సంఘటనలు అయితే చాలా దురదృష్టకరమైనవి. కానీ వీటి వల్ల ఎలక్ట్రిక్ వెహికల్స్ కొనాలా వద్దా అనేటటువంటి మరి మూల్యమైనటువంటి ప్రశ్నకు వెళ్లాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నేను చెప్తాను, మనము సెల్ ఫోన్స్ వాడడం మొదలుపెట్టినప్పుడు కూడా అనేక రకమైనటువంటి సెల్ ఫోన్స్ వాడుతున్నప్పుడు అక్కడ ఇక్కడ కూడా ఆ సెల్ ఫోన్స్ పేలిపోయినాయి, సెల్ ఫోన్స్ కాలిపోయినాయి అనేటువంటి సందర్భాలు వచ్చినాయి. కానీ సెల్ ఫోన్ మార్కెట్ పడిపోలేదే, మనం మట్టికి వాడుతూనే ఉన్నాం. కాకపోతే టెక్నాలజీ డెవలప్ అయింది, ఇవాల్వ్ అయింది, ఇంకొంచెం బెటర్గా జరిగింది. ఇప్పుడు ఎలక్ట్రిక్ వెహికల్స్ అనే ఇండస్ట్రీ మనం చూసినట్లయితే ఈ వెహికల్ ఇండస్ట్రీస్ కూడా ఇప్పుడిప్పుడే ఇవాల్వ్ అవుతున్నాయి. టెక్నాలజీ కూడా ఇంకా డెవలప్ అవుతుంది. అది బ్యాటరీ సెల్సే కానీ, బ్యాటరీ మేనేజ్మెంట్ సిస్టమే కానీ, ట్రాక్షన్ మోటార్సే కానీ, మొత్తం అన్ని రకాలైనటువంటి విభాగాల్లో కూడా ఇంకా ఆ రీసెర్చ్ అది జరుగుతూ ముందుకు వెళుతూ ఉన్నది. కాబట్టి ఇవన్నీ గ్రోత్ పెయిన్స్ అంటాను. సో వీటి వలన అక్కడ అడపాదడప ఇప్పుడు మనం గమనించండి, 3.5 లక్షల బళ్ళు. రాజీవ్ గారు, మీరు చెప్పిన ఉదాహరణ బాగానే ఉంది. కానీ ఇప్పుడు సెల్ ఫోన్ పేలేటప్పుడు దాదాపు ఎక్కువ సందర్భాల్లో గాయాలు మాత్రం అవుతున్నాయి. కానీ ఈ బ్యాటరీలు పేలిపోతే ఇంకా ప్రాణాలే పోతున్నాయి. అవును అవును అది 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 నిజంగానే దురదృష్టకరమండి. మరి ముఖ్యంగా ఎందుకు ఈ విధంగా జరుగుతుందో అనేది మనము ముఖ్య మరి కారణాల్లోకి వెళ్ళినట్లయితే దీనికి ముఖ్యమైనటువంటి కారణం ఏమిటంటే దాని బ్యాటరీస్. ఇప్పుడు మనం బ్యాటరీస్ ని సాధారణంగా సింప్లిఫైడ్ వేగా చూసుకున్నట్లయితే బ్యాటరీస్ లో ఉండేవి మూడే ఎలిమెంట్స్ అండి. ఒకటి యానోడ్ అనేది ఉంటుంది, ఇంకోటి క్యాథోడ్ అనేది ఉంటుంది. వాటిని రెండింటినీ సెపరేట్ చేసేది ఎలక్ట్రోలైట్ అనేది ఉంటుంది. ఇప్పుడు టెంపరేచర్స్ ఎప్పుడైతే పెరుగుతాయో లేదా తరచూ ఎప్పుడైతే బ్యాటరీని మనం ఛార్జ్ చేసి డిశ్చార్జ్ చేసి చేస్తూ ఉంటామో ఈ మధ్యలో ఉన్నటువంటి ఎలక్ట్రోలైట్ ఏమవుతుందంటే అది క్షీణిస్తుంది, డిసిపేట్ అవుతుంది. ఎప్పుడైతే అది డిసిపేట్ అవుతుందో యానోడు క్యాథోడు ఒకదాన్ని కలవంగానే, అంటే మనం వాడుక భాషలో పాజిటివ్ నెగిటివ్ కలవంగానే ఏమవుద్ది, స్పార్క్ వస్తుంది. మెయిన్ ఎలక్ట్రిక్ వెహికల్స్, ఎలక్ట్రిక్ బ్యాటరీస్లో అయితే ఈ మంటలు రావడానికి కారణం ఏమిటంటే దీనినే మనం షార్ట్ సర్క్యూట్ అనొచ్చు, లేకపోతే థర్మల్ రన్ అవే అనొచ్చు, ఇలా రకరకాల పేర్లతో చెప్పొచ్చు. కానీ ముఖ్యమైనటువంటి కారణం ఏమిటంటే ఇది. అయితే ఇది ఎందుకు జరుగుతుంది? షార్ట్ సర్క్యూట్ అనేది ఎందుకు జరుగుతుంది? ఎందుకంటే ఒకవైపు కేంద్ర ప్రభుత్వం ఈ వెహికల్స్ వాడాలి, అవి సేఫ్, పర్యావరణ పరిరక్షణ పరంగా కానీ ఆ యాంగిల్లో వాళ్ళు చెప్తున్నది. రెండోది, పెరుగుతున్న పెట్రోల్ ధరల నేపథ్యంలో అందరూ కూడా ఎలక్ట్రికల్ బైక్ కొనుక్కుంటే బెటరు, మనం ఛార్జింగ్ పెట్టుకుంటే చాలు, చాలా తక్కువ డబ్బులకి మనం ప్రయాణం చేయొచ్చు, మనకి వ్యయం కూడా తక్కువ ఉన్న ఒక భావనలో చాలామంది వచ్చేసారు. కానీ మీరు చెప్తున్న ఈ షార్ట్ సర్క్యూట్ ప్రమాదం ప్రతి బ్యాటరీలోనే ఉంటుందా? అవును అవును మంచి ప్రశ్న అడిగారు. మరి ముఖ్యంగా ఒకటి మంచిగా మనము సంతోషించే విషయం ఏంటంటే, మరి పబ్లిక్ అనేవాళ్ళు ఏంటంటే ఈ ఐస్ వెహికల్స్ అంటే ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్ వెహికల్స్ నుంచి, పెట్రోల్ వెహికల్స్ నుంచి ఇప్పుడిప్పుడే ఎలక్ట్రిక్ వెహికల్స్ కి మణుతున్నారు. ఎందుకు అంటే ఈ పెరుగుతున్నటువంటి పెట్రోల్ రేట్ల కారణం కావచ్చు, తర్వాత మరి ముఖ్యంగా దీనివల్ల టోటల్ కాస్ట్ ఆఫ్ ఓనర్షిప్ కూడా తక్కువ ఉంటుంది. కాకపోతే ఇప్పుడు మనము కెమిస్ట్రీలోకి వెళ్ళినట్లయితే ఈ ఎలక్ట్రిక్ బ్యాటరీస్ ని సాధారణంగా తక్కువ మోతాదులో ఎక్కువ ఎనర్జీ రావాలని అనుకుంటాం. దీనిని స్పెసిఫిక్ ఎనర్జీ డెన్సిటీ అంటాం. ఓకే, ఆ రకంగా చూసుకున్నట్లయితే లిథియం అయాన్ అనేటటువంటి బ్యాటరీ ఏదైతే ఉందో ఈ టెక్నాలజీ తక్కువ పరిమితిలో ఎక్కువ డెన్సిటీ ఇచ్చేటటువంటి టెక్నాలజీ. కానీ దీని ఆపరేషనల్ టెంపరేచర్స్ అంటే ఇవి పనిచేసేటువంటి టెంపరేచర్స్ మనం గమనించినట్లయితే అటు -20 నుంచి +55 డిగ్రీస్. అంటే ఇవి వెస్టర్న్ మార్కెట్ కి తగ్గట్టుగా అప్పట్లో మరి డిజైన్ చేయబడినవి. అయితే ఇప్పుడు దాన్ని ఇంకొంచెం ఇండియనైజేషన్ చేయకుండా మనం చాలా మట్లో ఏం చేసామంటే వాటిని వాడడం మొదలు పెట్టాక మనకు భారతదేశంలో ఉన్నటువంటి టెంపరేచర్స్ కాస్త ఎక్కువ కాబట్టి ఎప్పుడైతే ఆ 55 డిగ్రీస్ దాటుతున్నాయో, దాటినప్పుడు ఎటువంటి కూలింగ్ సిస్టమ్, బ్యాటరీ మేనేజ్మెంట్ సిస్టమ్ ఒకవేళ పనిచేయలేని పక్షాల ఈ బ్యాటరీస్ థర్మల్ రన్ అవే గురై ఎక్స్ప్లోజ్ అవ్వడం జరుగుతూ ఉన్నాయి. అంటే రాజీవ్ గారు, మీరు చెప్పిన కారణం సహేతుకమైన కారణం కావచ్చు. నిన్న విజయవాడలో జరిగిన ఇన్సిడెంట్ ఒక కేస్ స్టడీగా మనం తీసుకుంటే, శివకుమార్ ఇంట్లో ఆయన నిన్న ఒక బైక్ కొన్నారు. ఆ బైక్ మనకు తెలుసు, ఈ బైక్స్కి సంబంధించి మనం బ్యాటరీస్ వేరు చేసి ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. బట్ అదే సందర్భంలో రూమ్ టెంపరేచర్ నార్మల్గానే ఉంది, ఎందుకంటే ప్రమాదం జరిగినప్పుడు ఏసీ కూడా పనిచేస్తుంది ఇంట్లో. అవును, మరి బ్యాటరీ మాత్రం పేలిపోయింది, ఆయన చనిపోయాడు, భార్య పిల్లలు ఇప్పుడు ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు.
అంటే టెంపరేచర్సే కారణం అవుతాయి ఖచ్చితంగా. అవును, లేదండి ఇది చెప్తారు. దానికి ఇప్పుడు యాక్చువల్గా దానికి డీప్ రీసెర్చ్ జరగాలి. కానీ నాకున్నటువంటి పరిమితమైన నాలెడ్జ్తో నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ముఖ్యంగా చెప్పండి. మరి శివకుమార్ గారి కుటుంబానికి తర్వాత ఆ జరిగినటువంటి సంఘటన బట్టి చాలా దురదృష్టకరం. ఒక వ్యక్తిని కోల్పోవడం అది ఇంకా చాలా బాధాకరమైన అంశము. కాకపోతే మనం ఒకటి గుర్తించాలి సతీష్ గారు, ఏంటంటే మనము ఇప్పుడు ఏసీ తర్వాత వాషింగ్ మిషన్ తర్వాత మనం రెగ్యులర్ ఎప్పుడైనా ప్లగ్ పాయింట్స్ మీరు గమనించినప్పుడు అవి వ్యత్యాసంగా ఉంటాయి. ఏసీ వాషింగ్ మిషన్వి కాస్త 15 amps 16 amps ప్లగ్స్ ఉంటాయి, మిగతావి చిన్నగా ఉంటాయి. అవును, సాధారణంగా ఇప్పుడు ఈ బ్యాటరీ ఛార్జింగ్ స్వాపబుల్ బ్యాటరీ ఛార్జింగ్ లో కూడా నేను చెప్పేది ఏంటంటే, ఆ 16 amps రెగ్యులర్ కనెక్టర్స్ కి వెళ్ళొద్దు, ఇండస్ట్రియల్ కనెక్టర్స్ కి వెళ్ళండి. తర్వాత ఆ వైరింగ్ ఏదైతే ఉంటుందో అది రెగ్యులర్ వైరింగ్ కి వెళ్ళొద్దు, కాస్త థిక్ అయినా పర్వాలేదు, కాస్త థిక్ వైర్ కి వెళ్ళండి. ఎందుకంటే ఏమవుతుందంటే రెండు రకాలండి. ఒకటి ఆ బ్యాటరీ మేనేజ్మెంట్ సిస్టమ్. ఇప్పుడు బ్యాటరీ ప్యాక్ అంటే ఏంటి? ఇప్పుడు మనం చూస్తున్నప్పుడు ఒక బ్యాటరీ అనుకుంటాం, కానీ అది ఒక బ్యాటరీ కాదు. ఆ చిన్న సెల్స్ మనం వాడుతుంటాం కదా, అటువంటి మల్టిపుల్ సెల్స్ కలిపి చేసింది ఒక బ్యాటరీ ప్యాక్. అందులో ఏ ఒక్క సెల్ కాస్త డ్యామేజ్ అయినా మొత్తం బ్యాటరీ ప్యాక్ డ్యామేజ్ అయిపోతుంది. సో ఒకటి ఆ బ్యాటరీ మేనేజ్మెంట్ సిస్టమ్ దీనిని కరెక్ట్ గా కరెంట్ ఎంత వస్తుంది, వోల్టేజ్ ఎంత వస్తుంది చెక్ చేసుకోకపోవడం వల్ల కదా అయ్యుండొచ్చు. రెండోది ఆ కరెంట్ డ్రా చేస్తున్నప్పుడు ఆ పర్టికులర్ ప్లగ్ పాయింట్ ఏదైతే ఉందో అది మెల్ట్ అయ్యి దాని వల్ల షార్ట్ సర్క్యూట్ కూడా జరిగి ఉండొచ్చు. సో రెండు విషయాలు కూడా జరిగి ఉండొచ్చు. కానీ ఏదైనప్పటికీ కూడా ప్లీజ్ ఇండస్ట్రియల్ కనెక్టర్స్ మాత్రమే వాడండి వీలైనంత మటుకు. తర్వాత రాజీవ్ గారు కొంత ఇండస్ట్రియల్ కనెక్టర్స్ అంటే ఏంటో ఒకసారి అర్థమయ్యేటట్టు చెప్తారా? ఎందుకంటే సాధారణంగా పబ్లిక్ నేనైనా ఎవరైనా మామూలుగా ఒక ప్లగ్ పాయింట్ కి ఛార్జింగ్ పెట్టేటప్పుడు మీరు అన్నట్టుగా ఒక మిక్సీ కానీ తర్వాత ఒక గీజర్ కానీ తర్వాత ఒక ఎయిర్ కండిషన్ ఏసీ కానీ వాడుతున్నప్పుడు మీరు అన్నట్టుగా ఒక 5 ప్లగ్ ఇలాంటి వాడుతాం మనం, కొంచెం హై పవర్వి. మిగతా వాటికి మామూలుగా చిన్నవి వాడుతాం. అవును, ఇలాంటి ఛార్జర్లకు మరి ఎలాంటి ప్లగ్ వాడాలి అది చెప్పాల్సిన అవసరం ఎవరిపైన ఉంది? ఆ బాధ్యత ఎవరిపైన ఉంది? మీరు ఎలాంటి ప్లగ్ వాడాలి, ఎలాంటి వోల్టేజ్ చెక్ చేసుకోవాలని? అయితే ఈ బాధ్యత తప్పకుండా ఓఈఎం మ్యానుఫ్యాక్చర్స్ అయితే ఎలక్ట్రిక్ వెహికల్స్ ఎవరైతే మ్యానుఫ్యాక్చర్ చేస్తారో వాళ్ళ మీద ఉంటుంది. వాళ్ళు సరిగ్గా ఆ కస్టమర్స్ ని ఎడ్యుకేట్ చేయాలి, సేల్స్ చేయాలి అనేటువంటి తొందరలో అన్ని విషయాలు చెప్పకుండా చేయడం కాస్త తప్పే. అయితే మీరు అడిగిన క్వశ్చన్ ఇండస్ట్రియల్ కనెక్టర్స్ అంటే ఏంటంటే, ఇండస్ట్రియల్ కనెక్టర్స్ రెగ్యులర్ కనెక్టర్స్ కంటే వ్యత్యాసంగా ఉంటాయి. వాటికి కొంచెం మంచి స్ట్రాంగ్ ప్లగ్ పాయింట్స్ ఉంటాయి, తర్వాత స్ట్రాంగ్ వైరింగ్ ఉంటుంది. వీటి వల్ల ఆ కరెంట్ డ్రా చేస్తున్నప్పుడు టెంపరేచర్స్ పెరిగినప్పటికీ కూడా ఆ టెంపరేచర్స్ కి అవి మెల్ట్ కావు. మెయిన్ వ్యత్యాసం అది. రైట్. ఖచ్చితంగా అసలు మనం ఇప్పుడు వాడుతున్న బ్యాటరీలు సేఫా కాదా, ఆల్టర్నేటివ్ అనేది కూడా మీ దగ్గర నుంచి నేను తీసుకునే ప్రయత్నం చేస్తాను. అంటే రాజీవ్ గారు, ఇక్కడ డూస్ అండ్ డోంట్స్ సంబంధించి జరుగుతున్న చర్చ ఒకటి టెంపరేచర్స్, అంటే ఎండాకాలం కొంత టెంపరేచర్ పెరిగినప్పటి నుంచే ఈ బైక్స్ పేలటం అనేది ఎక్కువగా ఇన్సిడెంట్స్ మనం చూస్తున్నాం. ఒక టెంపరేచరే కారణమా? ఒకవేళ ఈ బైక్ వాడుతున్న వాళ్ళు చేయాల్సినవి ఏంటి, చేయకూడనివి ఏంటి? అవును. సో రెండు రకాలైనటువంటి అంశాలండి ఇక్కడ. మరి మూల్యంగా మనం చూసినట్లయితే బ్యాటరీ థర్మల్ రన్అవే ఆర్ బ్యాటరీ బ్లాస్ట్ అవడానికి మెయిన్ కారణము టెంపరేచర్స్. ఓకే, అయితే మనం ఇక్కడ చేయాల్సింది ఏంటంటే, ఇటువంటి టెంపరేచర్స్ పెరిగినప్పటికీ కూడా ఆ టెంపరేచర్స్ ని ఎట్లా కంట్రోల్ చేయాలి అనే దాని గురించి ఆలోచించాలి. దానికే మనము బ్యాటరీ మేనేజ్మెంట్ సిస్టమ్, స్మార్ట్ బ్యాటరీ మేనేజ్మెంట్ సిస్టమ్ అని అంటాం. ఈ బ్యాటరీ మేనేజ్మెంట్ సిస్టమ్స్ కొంచెం స్మార్ట్ గా ఉన్నవి ఏం చేస్తాయంటే, ప్రతి సెల్ యొక్క టెంపరేచర్ అవి మానిటర్ చేస్తూ ఎప్పుడైతే ఆ టెంపరేచర్ యొక్క ఆ సెల్ యొక్క టెంపరేచర్ కాస్త ఆప్టిమల్ లెవెల్ కి దగ్గరకు వచ్చిందో అది వెంటనే థర్మల్ మేనేజ్మెంట్ సిస్టమ్ కి ట్రిగర్ ఇస్తుంది. ఆ థర్మల్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఆ బండిలో ఉన్నటువంటి కూలింగ్ సిస్టమ్ ప్రకారం, కొంతమంది యాక్టివ్ కూలింగ్ సిస్టమ్ లో ఫ్యాన్స్ వాడతారు. అంటే ఫ్యాన్స్ స్విచ్ ఆన్ అయ్యి ఆ పర్టికులర్ ఉన్నటువంటి ఆ రేడియేషన్ హీట్ ని కూడా ఈ ఫ్యాన్ గాలితో తీసేస్తాయి. ఇంకొంతమంది కాస్త లిక్విడ్ కూలింగ్, ఆ బ్యాటరీ బ్యాగ్స్ చుట్టూ కాస్త లిక్విడ్ కూలింగ్ లాంటిది పెట్టి ఆ కండక్షన్ అనేటువంటి ప్రాసెస్ ద్వారా ఆ హీట్ ని తీసేస్తారు. టెస్లా, BMW లాంటి కంపెనీస్ ఇవి వాడుతూ ఉంటాయి. అయితే ఈ రెండు కాకుండా ఇంకొకటి ఉంది, ప్యాసివ్ కూలింగ్ అని. అంటే వెహికల్ డిజైన్ ద్వారానే వెహికల్ నడుపుతున్నప్పుడు ఆ గాలి వీటి మీద నుంచి వచ్చి టెంపరేచర్ తీయాలి అనేటటువంటిది. అయితే వెహికల్ యొక్క కాస్ట్ ప్రకారం కూడా ఈ స్మార్ట్ బ్యాటరీ మేనేజ్మెంట్ సిస్టమ్ కానీ స్మార్ట్ థర్మల్ మేనేజ్మెంట్ సిస్టమ్ కానీ కాస్ట్ పెరిగే కొద్దీ ఆ వెహికల్స్ యొక్క టెక్నాలజీ కూడా పెరుగుతుంది. కాబట్టి ఎవరైనా వెహికల్ కొనుక్కునేటప్పుడు మీరు చూసుకోవాల్సింది ఏంటంటే, బ్యాటరీ మేనేజ్మెంట్ సిస్టమ్ ఉందా వెహికల్లో, యాక్టివ్ కూలింగ్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఉందా లేదా వెహికల్లో అన్నది మాత్రము మీరు తప్పకుండా చూసుకోవాలి. అయితే సాధారణ పబ్లిక్ అవేం చూడటం లేదు. ఎలక్ట్రికల్ బైక్ కొన్నావా,
మనకి డబ్బులు ఆదా అయ్యాయా, చాలా సౌకర్యంగా ఉందా, నేను ఎలక్ట్రికల్ బైక్ కొన్నానని అందరికీ చెప్పుకోవటం, ఇదే ప్రధాన ఇదిగా కనిపిస్తుంది. మీరు అన్నట్టుగా ఈ స్పెసిఫికేషన్స్ ఎవరు చూస్తారు సాధారణంగా? అది నేను కొన్నా కూడా ఈ స్పెసిఫికేషన్స్ చూసే పరిస్థితి ఉండదు. కరెక్టే సతీష్ గారు, అది కాస్త దురదృష్టకరమైన విషయం. అది ఏంటంటే ఇప్పుడు మన వాళ్ళందరూ కూడా మనం ఈ పెట్రోల్ వెహికల్స్ వాటిని వాడడం బాగా అలవాటైపోయింది. అంటే స్పీడ్ యాక్సిలరేటర్ ఇవ్వడము, ఎండలో ఎక్కడ పడితే అక్కడ మనం పార్క్ చేయడం, ఇవన్నీ చేస్తూ ఉంటాం. అయితే ఈ ఈ ఉపయోగించే పద్ధతిలో కూడా మైండ్ సెట్ లో కూడా చేంజ్ రావాలి. ఎందుకంటే ఈ కంపెనీస్ కూడా ఈ అమ్మాలి అనేటువంటి దాంట్లో కేవలము సేవింగ్స్ ఉంటాయి, ఇది ఉంటాయి అనే చెప్తున్నారు కానీ ఇది కాస్త సున్నితమైనటువంటి వెహికల్, టెక్నాలజీ ఇవాల్వ్ అవుతున్నట్టు వెహికల్, దీన్ని కాస్త జాగ్రత్తగా వాడండి, ఎండల్లో ఎక్కువసేపు పెట్టొద్దు, డీప్ డిశ్చార్జ్ అంటే సడన్ యాక్సలరేషన్ ఇవ్వడాలు చేయొద్దు, ఓవర్ చార్జ్ అంటే నైట్ అంతా ఛార్జింగ్ పెట్టేసి వదిలేవద్దు, ఇట్లాంటి కాస్త ఏమంటారు సూచనలు ఇవ్వడం తగ్గుతుంది. ఎందుకంటే సేల్స్ వెళ్ళాలనే విషయంలో. కాబట్టి కాస్త ఎవరైతే కొనుక్కోవాలనుకుంటున్నారో వాళ్ళు కాస్త ఎర్లీ అడాప్టర్స్ అంటారు, ఇవి కాస్త గమనించి వీటిని కాస్త తెలుసుకుని దాని ప్రకారం మీరు ముందుకు వెళ్ళండి. అయితే చీప్ గా వస్తున్నాయి కదా అని వెహికల్స్ మాత్రం కొనొద్దు. ఎందుకంటే ఒక సామెత ఉంది, ఇఫ్ యూ త్రో పీనట్స్ మంకీస్ విల్ కమ్. అంటే మీరు శనగ లాంటివి డబ్బులు ఇస్తే కోతులే వస్తాయి, రైట్? కాబట్టి కాస్త అది చూసుకోండి, ఖర్చు ఎక్కువైనా పర్వాలేదు, క్వాలిటీ వెహికల్ తీసుకోండి. ఎందుకంటే మీ ప్రాణాలు, మీ కుటుంబ ప్రాణాలు చాలా ముఖ్యమైనటువంటి. ఎందుకంటే ఇప్పుడు ఒక రకమైన భయం బయలుదేరిపోయింది, ఏది క్వాలిటీ వెహికల్ ఏది క్వాలిటీ కాని వెహికల్ అర్థం కాని పరిస్థితి ఉంది. కంపెనీలు కూడా పుట్టగొడుగుల్లాగా పుట్టుకొచ్చేస్తున్నాయి, పెద్ద పెద్ద బ్రాండ్లు కూడా వచ్చేస్తున్నాయి, బుకింగ్స్ కూడా జరుగుతున్నాయి. ఇప్పుడు సాధారణంగా పెద్ద బ్రాండ్స్ ఎందుకు కన్సిడర్ చేస్తారు అంటే వాళ్ళు ఒక ప్రొడక్ట్ ని బయటికి తీసుకురావడానికి కనీసం 18 నుంచి 24 నెలల వరకు ఆ ప్రొడక్ట్ లైఫ్ సైకిల్లో దాన్ని రకరకాలుగా టెస్ట్ చేసి ఆ బ్రాండ్ ఇన్ని సంవత్సరాలుగా కలిసి పెంచుకున్నటువంటి బ్రాండ్ ఎక్కడా దెబ్బ తినకూడదని చెప్పి అనేక రకమైన జాగ్రత్తలు తీసుకుంటారు. అదే కొత్తగా మరి స్టార్ట్ చేసినటువంటి వాళ్ళు ఎట్లా అంటే త్వరగా మార్కెట్కి వెళ్ళాలి అనేటటువంటి ఉత్సాహంతో ఏమవుతుందంటే కొన్నిసార్లు కొంచెం కాంప్రమైజ్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. సో అందుకనే కాస్త బ్రాండెడ్ వాటికి వెళ్ళడము కొంచెం మంచిది. రెండో అంశం ఏమిటంటే మనకి ఇప్పుడు ఉన్నటువంటి దురదృష్టకరమైన విషయం ఏంటంటే మనకు ఇండియాలో లిథియం అండ్ కోబాల్ట్ మైనింగ్ వాటి నుంచి తీసే మైనింగ్ కెపాసిటీ లేదు. అంటే వాటి నుంచి మీనింగ్ తీసే మైనింగ్ సందర్భాలు లేవు ప్రస్తుతానికి. మనం అందరము బ్రెజిల్ కానీ లేకపోతే చైనా కానీ లేకపోతే ఆస్ట్రేలియా కానీ ఇటువంటి వాటి దేశాల మీదనే ఆ లిథియం కోబాల్ట్ ఇంపోర్ట్స్ కి మనం ట్రై చేస్తున్నాం. అయితే ఈ ఇంపోర్ట్స్ చేస్తున్నప్పుడు కూడా మరి టాప్ 5 టాప్ 10 ప్లేయర్సే ఉంటారు కొంతమంది. అది కాకుండా కొంతమంది స్టార్టప్స్ ఏంటంటే వెళ్ళానా, నాకు కూడా దొరికిందా సెల్, దాన్ని తీసుకొచ్చేసానా, ఇక్కడ దాన్ని అసెంబ్లీ చేసేసానా, అటువంటివి కూడా చేస్తున్నారు. సో అటువంటి వారిని మీరు గుర్తించి ఆ ఏఆర్ఐ సర్టిఫికేట్ వాళ్ళకు ఉందా, ఐక్యాట్ సర్టిఫికేట్ వాళ్ళకు ఉందా అనేది ఒకసారి మీరు కనుక్కొని దాని ప్రకారం నిర్ణయం తీసుకుంటే మంచిది. రైట్. రాజీవ్ గారు, ఇందాక నేను అడిగిన ప్రశ్నే, ఎందుకు కార్లలో బ్యాటరీలు పేలటం లేదు, ఎలక్ట్రికల్ కార్స్లో బైక్స్లో ఎందుకు పేలుతున్నాయి? రెండు వెంకటేశం గారు అంటున్నారు, అటు లిథియం అయాను అలాగే ఇంకోటి చెప్పారు లిథియం ఫాస్ఫేట్. నేను చెప్తానండి. బేసికలీ ఈ బ్యాటరీస్ యొక్క డిఫరెన్స్ ఏంటంటే, ఒకటి ఇప్పుడు పాజిటివ్ అయాన్స్ లిథియం నుంచి వస్తే, ఇంకొకటి ఫాస్ఫేట్ నుంచి రావచ్చు, ఇంకోటి ఫెరస్ నుంచి రావచ్చు, ఇంకోటి కోబాల్ట్ నుంచి రావచ్చు, ఇంకోటి మ్యాంగనీస్ నుంచి రావచ్చు. అవన్నీ కాంబినేషన్స్. ఓకే, ఇప్పుడు ఎందుకు డిఫరెంట్ కాంబినేషన్స్ మారుస్తామంటే ఆయన చెప్తున్నట్లుగా దాన్నే మనం స్పెసిఫిక్ ఎనర్జీ డెన్సిటీ అంటాం. అంటే ఆయన అంటున్నారు కదా, దీనికి 1/4 స్పేసే పడుతుంది, 1/3 స్పేస్ పట్టదు. అది దాని అర్థం ఏంటంటే తక్కువ మోతాదులో ఎక్కువ ఎనర్జీ రావాలన్నది. సో ఇట్ ఈస్ ఓకే. కాకపోతే ఇప్పుడు ఓన్లీ ఒక విషయం ఏమిటంటే, ఫోర్ వీలర్స్ వచ్చినప్పటికీ కాస్త ఈ 4 వీలర్స్ మ్యానుఫ్యాక్చర్ చేసే వాళ్ళకి ఈ ప్రైస్ విషయంలో కాస్త వెసులుబాటు ఉంది సతీష్ గారు. సో ఇటువంటి యాక్టివ్ కూలింగ్ సిస్టమ్ నేను చెప్పినట్లుగా, మంచి స్మార్ట్ బ్యాటరీ మేనేజ్మెంట్ సిస్టమ్ నేను చెప్పినట్లుగా పెట్టడానికి వాళ్ళకి కాస్త ఆ వెహికల్ కాస్టింగ్ లో కాస్త వెసులుబాటు ఉంటుంది. ఇప్పుడు 2 వీలర్స్ సాధారణంగా చూసినట్లయితే మరి వీటిని వాడేవారు ఎక్కువగా మధ్యతరగతి కుటుంబీకులు. అండ్ వీళ్ళు దీనిని రెగ్యులర్ వెహికల్స్ తో కంపేర్ చేసి అది వెరీ హైలీ కాంపిటేటివ్ మార్కెట్. దానివల్ల ఏమవుతుందంటే ఈ ఎక్స్ట్రా ఎడిషనల్ యాక్టివ్ కూలింగ్ సిస్టమ్ పెట్టాలన్నా, లేకపోతే ఇంకొంచెం స్మార్టర్ బ్యాటరీ మేనేజ్మెంట్ సిస్టమ్ ప్రతి సెల్ లెవెల్లో నేను ఎప్పటికప్పుడు మానిటర్ చేయాలి అనేటువంటి స్మార్ట్ గా పెట్టాలన్నా కూడా ఇవి కాస్ట్ మీద వాటి ఇంప్లికేషన్ ఉంటుంది. సో ఓఈఎంస్ కూడా ఏంటంటే కాస్ట్ తగ్గించాలి అనేటటువంటి తపనతో ఏం చేస్తున్నారంటే ఈ యాక్టివ్ కూలింగ్ సిస్టమ్ కానీ, ఈ బ్యాటరీ మేనేజ్మెంట్ సిస్టమ్ కానీ, ఈ థర్మల్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ కానీ వాడటం లేదు 2 వీలర్స్ లో. కానీ ఇప్పుడు జరుగుతున్నటువంటి సంఘటన వల్ల నాకు అర్థమవుతున్న విషయం ఏమిటంటే, చాలా మంది ఓఈఎంస్ కూడా వాళ్ళ డిజైన్స్ లోకి, వాళ్ళ బ్లూ ప్రింట్స్ లోకి తిరిగి వెళ్ళి కాస్ట్ ఎక్కువైనా పర్వాలేదు, సేఫ్టీ అనేది ముఖ్యము అని చెప్పి, ఇన్ఫాక్ట్ గవర్నమెంట్ కూడా త్వరలోనే
అది 2-వీలర్ అయినా 3-వీలర్ అయినా 4-వీలర్ అయినా అది L5 కానీ లేకపోతే L2 కానీ లేకపోతే ఎనీ అదర్ కేటగిరీ ఆఫ్ ద వెహికల్స్ దట్ దే ఆర్ బ్రింగింగ్ ఇన్, each vehicle which runs on the road must come with an active cooling system or an active thermal management system or a smart battery management system అనేటటువంటి పాలసీలు తీసుకురాబోతోంది. ఇది తీసుకొచ్చినప్పుడు కాస్ట్ పెరిగితే పెరగొచ్చు, కానీ మరి సురక్షితంగా కూడా మనుషులు వీటి మీద ప్రయాణం చేయొచ్చు. ఒకటేనండి, ఈ బ్యాటరీస్ ఎందుకు అవుతున్నాయి? టెంపరేచర్ వల్ల. ఆ టెంపరేచర్ని మానిటర్ చేసి దాన్ని కంట్రోల్లో పెట్టుకుంటే ఈ ప్రాబ్లమ్సే ఉండవు. అది పెట్టడానికి మనము ఎప్పటికప్పుడు చెక్ చేయలేము కాబట్టి ఆ పర్టికులర్ టెక్నాలజీ, ఈ స్మార్ట్ టెక్నాలజీ ఉండడం వల్ల ఏమవుతుందంటే అది గ్రహిస్తుంది, దాని ప్రకారం దానికి కావాల్సినటువంటి కూలింగ్ ఇస్తుంది, దాని ప్రకారం టెంపరేచర్స్ని కంట్రోల్లో పెడుతుంది. ఇది సాధ్యమే. అంటే మీరు అన్నట్టుగా ఈ 2-వీలర్ బైక్స్లో ఈ కూలింగ్ సిస్టమ్ పెట్టడానికి అనువుగా ఉంటుందా? అవకాశం దొరుకుతుందా? తప్పకుండా. ఇప్పుడు నేను కొన్ని బ్రాండ్స్ పేర్లు చెప్పకూడదు, కానీ ఆ కొన్ని బ్రాండ్స్ లో ఆల్రెడీ ఆ ఫ్యాన్ కూలింగ్ సిస్టమ్ ఉంది. ఇప్పుడు ఆ వెహికల్స్ ఆన్ చేస్తున్నప్పుడు టెంపరేచర్ పెరుగుతున్నప్పుడు మీరు ఆ దగ్గరికి వెళ్ళి అబ్జర్వ్ చేస్తే మీకు ఆ ఫ్యాన్స్ సౌండ్ వినిపిస్తుంది, రైట్? సో సమ్ గుడ్ బ్రాండ్ వెహికల్స్ ఆర్ ఆల్రెడీ బిల్డింగ్ ఇట్. కొంతమంది ఏం చేస్తున్నారు, ఈ యాక్టివ్ కూలింగ్ సిస్టమ్ అటువంటి ఫ్యాన్స్ అవి పెట్టకుండా ఆ వెహికల్ డిజైన్ ద్వారానే ఆ బండి నడుపుతున్నప్పుడు ఆ గాలి ఆ డిజైన్ ద్వారా బ్యాటరీ ప్యాక్ మీద నుంచి వెళ్ళేటట్టుగా ట్రై చేస్తున్నారు, కానీ అన్ని సందర్భాల్లో కూడా ఆ ప్యాసివ్ కూలింగ్ సిస్టమ్ వర్క్ కాదు. ఓకే, దట్స్ నాట్ ఎఫిషియంట్. రైట్. రాజీవ్ గారు, ఇక్కడ ఇంకొకటి, ఇక్కడ బ్యాటరీ అంటే మనం ఒక బైక్, ఎలక్ట్రికల్ బైక్లోని బ్యాటరీ ఉంటున్నప్పుడే ఛార్జింగ్ పెట్టడం ఉత్తమమా, లేదంటే మనం బ్యాటరీ తీసి మళ్ళీ ఇంట్లో కానీ ఎక్కడైనా ఛార్జింగ్ పెట్టడం బెటరా? ఓకే, యాక్చువల్గా వీటిని టెక్నికల్ టర్మ్స్లో చెప్పాలనుకుంటే ఒకటి ఫిక్స్డ్ బ్యాటరీ టెక్నాలజీ అంటారు, లేదా రెండోది బ్యాటరీ స్వాపింగ్ టెక్నాలజీ అంటారు. రైట్. ఇప్పుడు 2 రోజుల క్రితమే నీతి ఆయోగ్ బ్యాటరీ స్వాపింగ్ టెక్నాలజీ యొక్క డ్రాఫ్ట్ పాలసీ రిలీజ్ చేసి మా ఎక్స్పర్ట్స్ అందరికీ చెప్పి వీటి నుంచి మీ ఒపీనియన్స్ ఏమైనా ఉంటే మాకు పంపించండి, మేము వాటిని లోపల వీటిలో పెడతామన్నారు. ఇప్పుడు బ్యాటరీ స్వాపింగ్ వల్ల వచ్చే ఒక అడ్వాంటేజ్ ఏంటంటే, బ్యాటరీ స్వాపింగ్ పాలసీ ద్వారా బ్యాటరీ స్వాపింగ్ స్టేషన్స్ అని కొత్తగా వస్తున్నాయి. అవేంటంటే మనకు ఇంతకు ముందు ఎస్టీడీ బూత్స్ రకరకాలుగా ఉండేవి కదా, అట్లానే ఇవన్నీ ఒక అల్మరాలో బ్యాటరీస్ ఉండడం కానీ, ఆ బ్యాటరీస్ ఎప్పుడు కూడా ఒక క్లోజ్ ఎన్వైరన్మెంట్లో ఛార్జ్ అవుతూ ఉంటాయి. మనము మన వెహికల్ తీసుకుని వచ్చి ఖాళీ అయినటువంటి బ్యాటరీని తీసామా, అందులో పెట్టామా, తర్వాత ఆ ఛార్జ్ అయినటువంటి బ్యాటరీని నా దాంట్లో పెట్టేసుకున్నామా అన్నటువంటి సింప్లిఫైడ్ ఉండడం వల్ల ఏమవుతుందంటే, ఇంటి దగ్గర దానిని బ్యాటరీని ఛార్జింగ్ చేయాలి. ఎందుకంటే ఎంత చూసుకున్నా దీస్ ఆర్ ఆల్ డొమెస్టిక్ సప్లైస్. ఈ ఇంటి దగ్గర ఉన్నటువంటి కరెంటు ఇవన్నీ కూడా అంత స్మార్ట్ గా ఎప్పటికప్పుడు వాటిని మానిటర్ చేసుకుంటూ ఉండేవి కాదు. అదే వెన్ దే ఆర్ ఆల్ ఇన్స్టిట్యూషనలైజ్డ్ అండ్ దెన్ దే ఆర్ డన్ బై కంపెనీస్ సచ్ as బ్యాటరీ స్వాపింగ్ స్టేషన్ లాంటి కంపెనీస్ ద్వారా చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే, వీటన్నిటిని మానిటర్ చేసుకుంటూ వాటిని జాగ్రత్తగా చూసుకునేటువంటి అవకాశం ఉంటుంది. సో బ్యాటరీ స్వాపింగ్ వల్ల ఈ ఇంటి దగ్గర వాటి దగ్గర ఛార్జింగ్ చేయడం వల్ల జరిగే ప్రమాదాలు డెఫినెట్లీ తగ్గే అవకాశాలు ఉన్నాయి, నెంబర్ 1. అయితే ఈ బ్యాటరీ స్వాపింగ్ కూడా కేవలము 2-వీలర్స్ 3-వీలర్స్ వరకే పరిమితం అవుతాయి, కానీ 4-వీలర్స్ వరకు ఇవి వెళ్లే అవకాశం లేదు. రెండోది, ఒకవేళ ఫిక్స్డ్ బ్యాటరీ అనుకున్నామా, ఫిక్స్డ్ బ్యాటరీతో కూడా ప్రాబ్లం లేదు. కాకపోతే ఇప్పుడు బ్యాటరీస్ కి 1C రేటింగ్ అంటారు దాన్ని. ఇది కొంచెం టెక్నికల్ బట్ చెప్తాను, చెప్పండి. C రేటింగ్ అంటే 1C అంటే దాని అర్థం ఏమిటంటే, 1 గంటలో అది ఫుల్ గా ఛార్జ్ చేసుకోవచ్చు, డిశ్చార్జ్ చేసుకోవచ్చు. 2C అంటే 30 నిమిషాల్లో అది ఫుల్ గా ఛార్జ్ చేసుకోవచ్చు, డిశ్చార్జ్ చేసుకోవచ్చు. ఒకటి గమనించాలి, హయ్యర్ C రేటింగ్ ఉంది అంటే దాని అర్థము హయ్యర్ కరెంట్స్ ఆ బ్యాటరీ గుండా వెళుతున్నాయి అని. హయ్యర్ కరెంట్స్ బ్యాటరీ గుండా వెళుతున్నాయి అంటే ఆ వైర్స్ లో హయ్యర్ కరెంట్స్ ఉన్నాయి, ఆ చుట్టుపక్కల టెంపరేచర్ పెరిగే అవకాశం ఉంది. కాబట్టి సాధారణంగా 2-వీలర్స్ అన్ని 0.5C తోనే ఉంటాయి. కాబట్టి కేవలము మీరు ఆ పర్టికులర్ దాంట్లోనే మీరు ఆ టైం ప్రకారమే మీరు ఛార్జింగ్ చేసుకుంటే మంచిది. రెండో అంశం ఏంటంటే, ఎప్పుడు కూడా మనం సెల్ ఫోన్స్ కూడా చూస్తూ ఉంటాం, ఎలా 0% వరకు వచ్చాకనే మనం ఛార్జింగ్ పెడతాం. అది తప్పు. 20% to 80% is the right optimal range in which you will have to charge. అంటే 80-90% దాటి ఛార్జ్ చేయకూడదు, అలానే 20% తగినంత వరకు కూడా వాడకూడదు. ఇదే ఫార్ములాని మీరు 2-వీలర్స్ 3-వీలర్స్ లో కూడా అప్లై చేయాలి. ఏంటంటే, ఎందుకంటే ఆ 20% కిందకు వస్తే దాన్ని డీప్ డిశ్చార్జ్ అంటారు. దానివల్ల ఇండివిజువల్ బ్యాటరీ సెల్స్ యొక్క హెల్త్ ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది. అదే 90% తర్వాత పెట్టేస్తే దాన్ని ఓవర్ ఛార్జింగ్ అంటారు. దానివల్ల కూడా ఇండివిజువల్ సెల్స్ దెబ్బతినే అవకాశం ఉంటుంది. కాబట్టి బ్యాటరీ లైఫ్ మంచిగా పొందాలి, ఇటువంటి కాంప్లికేషన్స్ ఉండకూడదు అని అనుకుంటే 20 to 80%, 20 to 90% మధ్యలో మాత్రమే మీరు ఛార్జింగ్ చేసుకోండి. ఎందుకంటే ఒక్కసారి ఇండివిజువల్ సెల్స్ డిస్టర్బ్ అయినాయి అంటే ఆ బ్యాటరీ ప్యాక్ ఇంబ్యాలెన్స్ అవుతుంది,
బ్యాటరీ ప్యాక్ ఇన్బ్యాలెన్స్ అయ్యాక మళ్ళీ దానికి యాక్టివ్ సెల్ టెక్నాలజీ అని మళ్ళీ దానికి ఎవరైతే హైయెస్ట్ కాస్ట్ తర్వాత కొంచెం బ్రాండెడ్ ఉన్నారో వాళ్ళు యాక్టివ్ సెల్ టెక్నాలజీని ఇన్వాల్వ్ చేసి వాటన్నిటిని బ్యాలెన్స్ చేస్తారనమాట. యాక్టివ్ సెల్ బ్యాలెన్సింగ్ అంటారు దాన్ని. ఇవన్నీ కాంప్లికేట్ ఉంటాయి కాబట్టి 20 to 90% వరకే మీరు ఛార్జింగ్ పెట్టుకోవడం మంచిది.